వారి ఉద్దేశాలు స్పష్టం, కోర్టు కూడా ఇవాళ వ్యాఖ్యానించింది. అయితే అప్పట్లో అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రామారావు? శ్రీహరి, రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న ఒక్కొక్క కుట్ర కూడా బహిర్గతం అవుతూ వస్తుంది. అవి కూడా న్యాయస్థానాల్లో వాళ్ళు చేసిన కుట్రలన్నీ కూడా నిర్వీర్యం అవటంతో పాటు చివరకు వాళ్ళకే ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. మొదట రాజధాని కాదు, అదే అడవి, అదేవిధంగా శ్మశానం అన్నవాళ్ళు, పైగా వర్షం వస్తే మునిగిపోతుందో అన్నవాళ్ళు అది నిజం కాదు అని తేలిపోయింది. రాజధాని అమరావతి ఇప్పుడు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని అమరావతి నిర్మాణం మరింత ఊపందుకుంది. దాదాపుగా 57,000 కోట్ల రూపాయలతో 25,000 మంది వర్కర్లు ఇప్పుడు ప్రతిరోజు కూడా పనిచేస్తున్నారు. అయితే రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఏకగ్రీవంగా రాజధాని గుంటూరు, విజయవాడ మధ్య రాష్ట్రానికి మధ్యలో పెట్టాలి అని చెప్పి అది అమరావతి అని ఏకగ్రీవ తీర్మానం చేయటం, ఆ ఏకగ్రీవ తీర్మానానికి అనుగుణంగా అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగానే రాజధానిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఉన్న తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న రైతులకి సంబంధించి దాదాపుగా 33,567 ఎకరాలు 29,400 మంది రైతుల నుంచి సేకరించారు. అయితే ఇక్కడే అసలు విషయం ప్రారంభమైంది. దాదాపుగా 2,600 ఎకరాలు 29 గ్రామాల్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ అసైన్ ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఒక పెద్ద మీమాంస ప్రారంభమైంది. అసైన్ ల్యాండ్స్ రైతులందరూ కూడా తమకు మిగతా రైతులకు వర్తించినట్టు ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా అసైన్ ల్యాండ్ ఇచ్చింది అని అంటే అది అనుభవించే హక్కే కానీ అమ్ముకునే హక్కు లేదు అనేది కూడా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాజధానికి 2,600 ఎకరాలు కావాల్సి ఉండటంతో 1954కు పూర్వం, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన ఏమో పూర్తి ప్యాకేజ్ ఇవ్వాలని, 1954 తర్వాత ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ భూములు, వాటన్నిటికీ కూడా జియో నంబర్ 41 ద్వారా 2016 ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జియో ఇచ్చింది. దాంట్లో మొత్తం 4 కేటగిరీల్లో 1 జరీబు, 2 మెట్ట, 3 శివాయి జమేదారులు, 4 ఆక్రమణదారులు, వీళ్ళకి అందరికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించింది. అయితే ఈ ప్యాకేజ్ ప్రకారం కూడా వీళ్ళందరికీ కూడా భూములకి రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించింది. కానీ 2021లో, అంటే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 ఫిబ్రవరి 24వ తేదీన ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి అడిషనల్ డీజీగా ఫిర్యాదు చేశారు. అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అన్నీ కూడా ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారాయణ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, అప్పట్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరుల ద్వారా ముందుగానే అసైన్ ల్యాండ్కు సంబంధించిన హక్కుదారులను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ తర్వాత ఈ జియో ఇచ్చి వాటన్నిటినీ కూడా ఎక్కువ ధరకు విక్రయించారని, దీనివల్ల 4,400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లటమే కాకుండా దుర్వినియోగం జరిగాయని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీని మీద అదే రోజు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని 2023లో అరెస్ట్ చేసినప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేయాలి అని కోరారు. కానీ అప్పటికే ఈ కేసును స్క్వాష్ చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడే మన ఢిల్లీ కులి కృష్ణ గారు చెప్పినట్టు ఈ కేసును కొట్టివేశారు. ఈ కేసును కొట్టివేయటంతో పాటు సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146 ద్వారా కూడా ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం చేయటం, కేబినెట్ తీర్మానం అనుగుణంగా సిఆర్డీఏ చట్టం ఏర్పడటం, సిఆర్డీఏ చట్టంలోని 146 ద్వారా కూడా ప్రాసిక్యూట్ చేయడానికి, వాళ్ళు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదని ఇమ్యూనిటీ ఉంది. దానికి విరుద్ధంగా కూడా వీళ్ళు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు, కేసులు నమోదు చేశారని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడమే కాకుండా ఈ రైతులందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు రాకుండా రాజకీయ కక్ష తీర్చుకునేందుకు మీరు కోర్టుకు రావటం ఏంటి అని వ్యాఖ్యానించడంతో పాటు 4 కీలకమైన అబ్జర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు చేసింది. అదే అబ్జర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కూడా ఈరోజు సమర్థించింది. 1, చట్టం అనేది బలవంతుల చేతిలో ఆయుధం కాకూడదు, అది బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలి అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అదేవిధంగా కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు, విధానపరమైన నిర్ణయాలకు నేరపూరిత కుట్రలను ఆపాదించడం అనేది కూడా మంచిది కాదు అని కూడా స్పష్టంగా హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు మరో కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, కార్యనిర్వాహక విధులకి నేరాన్ని ఆపాదించడం అనేది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం ఏర్పడుతుంది అని పేర్కొనడంతో పాటు రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్ చట్టాలను ఆయుధంగా మార్చుకోవటం అనేది ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల ప్రజాస్వామ్య
పునాదులే కదిలిపోతాయి అని కూడా హైకోర్టు పేర్కొంది. వీటన్నిటినీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించడమే కాకుండా రాజకీయాలకి కోర్టులను మీరు వేదికగా చేసుకోవద్దు, దీనివల్ల కోర్టులకు సంబంధించిన విలువైన సమయం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అవుతుంది అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోబోము అని కూడా స్పష్టం చేసింది. నిజంగా రాజధాని అసైన్ ల్యాండ్స్ కేసు అనేది కూడా అప్పట్లో శ్రీహరి తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి అని చెప్పి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో ఒక దశలో ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. మొన్న హైకోర్టు కొట్టివేయటం, ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేయటం కూడా రాజధానిపై వైసీపీ చేసిన కుట్రలు ఒక్కొక్కటి కూడా బహిర్గతం అవుతున్నాయి, నిర్వీర్యం అవుతున్నాయని కూడా రాజధాని రైతులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనూ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లోనూ ఇప్పుడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న పొంగూరు నారాయణకు కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేయటం అనేది చాలా బిగ్ రిలీఫ్ గా చెప్పవచ్చు. రాజధానిపై జరుగుతున్న కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటి బహిర్గతం అవుతున్నాయనేది కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇవాళ మన హైకోర్టు, ఇవాళ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా దీన్ని కొట్టేశారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాజకీయంగా అప్పట్లో పెద్ద సంచలనమే. మీరు అన్నట్లుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇలా జరిగిందా అని నమ్మించేటువంటి ప్రయత్నం లేదా ఆరోపణలు చేశారు. దానిపైన రకరకాల ఎవరికి వారుగా ఊహించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయం జరిగినప్పుడు దానిపైన ఎవరికి వారుగా దాన్ని ఆపాదించుకునేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. సో ఈ 2 జడ్జిమెంట్ల తర్వాత ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, నారాయణ, వీరి దగ్గర నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఎందుకంటే ఇప్పటికే చాలా క్లియర్గా నిన్న కూడా మనం చూసాం అమరావతి విషయంలో ఏం చేస్తోంది, ఎంత చిత్తశుద్ధితో ఉన్నాం, ఇంకా ఏం చేయాలి అనేటువంటి అంశంపైన కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా మనం విన్నాం. ఈ జడ్జిమెంట్ తర్వాత వారి వైపు నుంచి ఏమైనా రియాక్షన్ ఉందా? వారు ఎలా భావిస్తున్నారు? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. నారాయణ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన పేషీ అధికారులు సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది, ఎస్ఎల్పీని ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ఎస్ఎల్పీని కొట్టివేసింది అన్న తర్వాత ఆయన సంతోషం వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం అందింది. వీళ్ళు ఏదైతే కుట్రలు చేశారో ఆ కుట్రలన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి. వీళ్ళు చేసినవన్నీ కూడా చేసిన ఆరోపణలు కానీ అవి నిజం కావు అనని, అవి ఆధారాలు లేవు అనని, అదేవిధంగా వీళ్ళు పెట్టిన కేసులు కూడా అభూత కల్పనలు, ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు అనేది కూడా వీళ్ళు కావాలని కక్షపూరితంగా రాజకీయ కక్ష తీర్చుకునేందుకు, రాజధాని అమరావతి నిర్వీర్యం చేసేందుకు, రాజధాని అమరావతి పూర్తయితే తెలుగుదేశానికి పేరు వస్తుంది అని చెప్పే ఒక కుట్రతోనే ఇవన్నీ చేశారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వ్యాఖ్యానించారు. అదేవిధంగా నారాయణ కూడా అప్పట్లోనూ ఇప్పుడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా ఆనందం వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం అందింది. ఇంతకుముందు కూడా రాజధానికి సంబంధించిన భూములు అంటే రాజధాని ప్రకటిస్తున్నాము అని చెప్పి ముందే పలానా చోట ప్రకటిస్తున్నామని ముందే తమ వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున నిధులు వీళ్ళంతా కూడా వెళ్ళి భూములు కొన్నారు అని చెప్పి దీని మీద ఒక పెద్ద కేసు కూడా నమోదైంది. ఈ కేసు నమోదైన వెంటనే అప్పట్లో హైకోర్టు కూడా 56 పేజీల తీర్పును అప్పట్లో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆయన తీర్పిచ్చారు. ఈ తీర్పులో కూడా ఆయన చాలా కీలకమైన అంశాలను పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే భూమిని కొనుగోలు చేసే హక్కు ఉంది. అందువలన భూమిని కొనుగోలు చేయటం అనేది అది వ్యక్తులకు సంబంధించిన ప్రాథమిక హక్కు. వాళ్ళ హక్కుని మనం ఎలా కాదంటాం? చంద్రమండలం మీదనే భూములు కొనుగోలు చేయడానికి ప్రజలు వెళ్తున్న ప్రస్తుత సమయంలో ఎక్కడో భారతదేశంలో ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొనుగోలు చేశారు అంటే అది ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించడమే కాకుండా తీవ్రవాదానికి పేరుగాంచిన జమ్మూ కాశ్మీర్లోనే భూములు కొంటున్నారు. అటువంటప్పుడు ఫ్యూచర్ క్యాపిటల్గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతి బ్లూ అండ్ గ్రీన్ సిటీలో దీనికి భూములు కొనడానికి అభ్యంతరం ఏముంది అని, దీన్ని ఎలా మీరు కుంభకోణంగా పిలుస్తారు అని కూడా అప్పట్లో 2019కు ముందు ఒక దినపత్రికలో, వైసీపీకి చెందిన దినపత్రికలో వేల కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్స్తో ప్రచురించారు. ఇదంతా కూడా అభూత కల్పన, వీళ్ళ ఊహాజనితమైనవి, ఇవంతా కూడా వాళ్ళు ఇల్యూజను అని కూడా హైకోర్టు పేర్కొనటమే కాకుండా వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా నిజం కాదని కూడా కొట్టిపారేసింది. ఇప్పుడు ఈ 2వ జడ్జిమెంట్ ఇది. అంతకుముందు కూడా మరికొన్ని జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. రాజధాని అమరావతి కాదు అని చెప్పి డీసెంట్రలైజేషన్ యాక్ట్ పెట్టడంతో పాటు ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని కూడా రిపెల్ యాక్ట్ అంటే సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కూడా